నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు 4వ రోజు కోట మండలం కొక్కుపాడు గ్రామంలోని పలుఘాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ నందుగల అంగన్వాడీ ఉద్యోగులను వేరే గ్రామానికి చెందిన వారికి కేటాయించడంతో నిరసనగా నేడు 4వ రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గిరిజన చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల శివరామకృష్ణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం పొలిటికల్ పార్టీ అధినేత పి రాజారావు తదితరులు విచ్చేసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు కేటాయించవలసిన ఉద్యోగాలను వేరే వారికి కేటాయించడం తగదని ప్రభుత్వం వెంటనే పరిశీలించి గిరిజనులకు ఉద్యోగం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్లూరు సుభాషిణి, మహేంద్ర గిరిజన సంఘాల ఐక్యవేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు బాపట్ల శివకృష్ణ యానాది. నేను ఆంధ్రప్రదేశ్ యానాదుల గిరిజన చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ పొట్లూరు సుభాషినికి జరిగింది చాలా తీవ్రమైన అన్యాయం, మరీ ఘోరం. యానాదులు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఏమి యానాదులు అంటే ఏందోలే, ఎలక్షన్ అప్పుడే యానాదులు గుర్తుకొస్తారు. ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు గుర్తుకురారు. ప్రభుత్వం అంటే పేదవాళ్ళ కోసమే అంటారు. పేదవాళ్ళంటే మా యానాదులమే, మాకు పెట్టాల్సిన వానికి మా నోటు కార్డు లాక్కుంటున్నారు. మనం చూస్తే మన మేయర్ పదవి లాక్కున్నారు. నేను అల్లూరులో జరిగింది, వాళ్ళు ఏం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు యానాదుల పైన, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు. ఇప్పుడిప్పుడే సమాజంలోకి వస్తున్న మా యానాదుల పైన దాడులు, ఆర్థికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మా మీద మా నోటు కార్డు లాక్కోవడం. వాళ్ళు గవర్నమెంట్ వారు పెట్టాల్సింది బానిచ్చి, అధికారులు పెట్టాల్సింది బానిచ్చి మా నోటు కార్డు లాక్కొని మమ్మల్ని తీవ్రంగా కూడా మమ్మల్ని మనస్తాపానికి గురి చేసి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి. పొట్లూరు సుభాషిణి అనే అమ్మాయి 115 కుటుంబాలు ఉన్న ఒక సంఘంలో ఒక గిరిజనులు, ఒక ఆయా పోస్టు, ఒక టీచర్ పోస్టు గిరిజనులకి ఇవ్వకుండా గిరిజనేతరులకి ఇవ్వడం ఏంటి? ఇది మరీ అన్యాయం. రాజకీయ కుట్రలో భాగంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తే ఈ పొట్లూరు సుభాషినికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని, అవసరమైతే నడి రోడ్డు ఎక్కి అన్ని సంఘాల వాళ్ళం ఏకమయ్యి ఏ స్థాయిగానే వెళ్తామని కోరుకుంటూ పొట్లూరు సుభాషిని ఫుల్గా మద్దతు ఇచ్చి అందరూ అన్ని సంఘాల వాళ్ళు కూడా కలిసి అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై యానాది, జై జై యానాది. నా పేరు పొట్లూరు సుభాషిని. మాది కోట మండలం కొక్కుపాడు పంచాయతీలోని ఉన్నటువంటి పలుఘాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. అక్కడ అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ టీచర్ కానీ, అంగన్వాడీ ఆయా పోస్టులు కానీ అక్కడున్న స్థానికులు అయినటువంటి గిరిజనులకు కాకుండా వేరే వాళ్ళకి స్థానికేతరులైన గిరిజనేతరులైనటు వాళ్ళకి ఇచ్చి మాకు తీరని అన్యాయం చేశారు. మేము అక్కడ చదువుకొని కూడా ఉన్నాము, అప్లికేషన్ వేసుకున్నాము, ఇంటర్వ్యూకి వెళ్ళాము. అయినా కూడా మమ్మల్ని పక్కన పెట్టి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టీచర్లు కానీ ఆయమ్మను కానీ ఒకే సమాజ వర్గానికి చెందిన వాళ్ళని తీసుకొని మా గిరిజనులకు అన్యాయం చేశారు. మేము ఈ నిరాహార దీక్ష ఇది 4వ రోజు. అయినా కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడంలే, మా మొర ఎవరు ఆలకించడంలే. ఇకనైనా కూడా మేము కూలికి పోయి పని చేసుకుంటే తప్ప మా ఇంట్లో గడవని పరిస్థితి మాది. అట్లాంటి స్థితిలో కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని 10వ తరగతి వరకు చదివించి మమ్మల్ని ఆ ఊరు కోడలుగా చేశారు. ఏదైనా చిన్న పోస్టులన్నా వస్తే మేము చేసుకుంటామని ఉద్దేశంతో ఉన్నాము. కనీసం మాకు ఆయమ్మ పోస్టు కూడా చేసుకున్నంత దిగజారిపోయి ఉన్నాం సార్. మేము మా గిరిజన బిడ్డలకు మేము సేవ చేసుకోవాలని ఉన్నాం. అయినా కూడా మాకు ఆ అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా అన్యాయం చేసి మా బతుకుల మీద ఆడుకుంటున్నారు. ఇకనైనా కూడా గౌరవశ్రీ కలెక్టర్ గారు మాకు జరిగిన అన్యాయాన్ని విచారించి మాకు న్యాయం చేస్తారని చేతులెత్తి మొక్కుతున్నాం సార్. మీకు థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. ఈరోజు గిరిజనులకు అన్యాయం జరుగుతున్న విషయం కూడా 4వ రోజుకి ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కోట మండలం కుక్కపాడు గ్రామం పలఘాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో 115 కుటుంబాలు ఉన్నాయి. దీనిలో ఈ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి, టీచర్ పోస్టు, ఆయా పోస్టులు. ఆ సందర్భంగా తెలియజేటువంటి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఇవ్వకుండా ఇతర ప్రదేశంలో ఉన్న వారికి ఆ పోస్టులు ఇవ్వటం చాలా అన్యాయం చేశారు గిరిజనులకి. నేను అనేది ఒకటే, కాబట్టి చివరకు గిరిజనులు ఎంతోమంది అధికారులకు తెలియజేసినా కూడా న్యాయం జరగల. అందువల్ల ఈరోజు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, అదేవిధంగా ఆనం రామనాయుడు గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు, హోంమంత్రి వర్యులు,
వీరందరూ కూడా ఈ జరిగిన అన్యాయాన్ని కూడా గుర్తించండి. అదేవిధంగా నేషనల్ SC/ST కమిషనర్ చైర్మన్ వారికి కూడా తెలియజేయడం జరిగింది. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాసాక్ష్యం పొలిటికల్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా నేను సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా నేను వీళ్ళకి న్యాయం జరిగేందుకు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గిరిజనులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తున్నాను. అంతేకాకుండా వాస్తవాలను ప్రభుత్వం వారు పరిశీలించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేయాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా త్వరలో NDA ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వద్దకు మరియు డిప్యూటీ సీఎం గారి వద్దకు అదేవిధంగా IT శాఖ మంత్రి నారా లోకేష్ గారి వద్దకు కూడా ఈ ఏపీలో జరుగుతున్న ప్రజా సమస్యల గురించి కూడా త్వరలో కూడా పోయి వారిని కలవడం జరుగుతుంది. నేను ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా ఈ విధంగా న్యాయం చేయాలని కూడా కోరుతున్నాను గిరిజనులకి. అదేవిధంగా దీన్ని విచారించండి, ఖచ్చితంగా కూడా గిరిజనులకి అన్యాయం జరగకుండా చూడండి. అంతేకాకుండా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాసాక్ష్యం పొలిటికల్ పార్టీ అధినేతగా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. త్వరలో కూడా ప్రజల సమస్యలు ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కూడా అన్ని కూడా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తాను. అదేవిధంగా ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంత చూస్తానని తెలియజేస్తున్నాను. నమస్తే.